అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 7 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. అవకాశం కోసం ఎదురు చూడకండి, దానిని మీరే సృష్టించుకోండి. శ్రమించే చేతులు ఎప్పటికీ ఖాళీగా ఉండవు, నేటి ప్రయత్నమే రేపటి గెలుపు కథ. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 7, 2025 ఆదివారము. స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షం. సూర్యోదయము 6 గంటల 6 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 22 నిమిషములకు, చంద్రోదయము 6 గంటల 13 నిమిషములకు, చంద్రాస్త సమయము 6 గంటల 21 నిమిషంకు. ఈ రోజున తిథి పూర్ణిమ. సెప్టెంబర్ 7 రాత్రి 1 గంట 41 నిమిషం నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 7 రాత్రి 11 గంటల 38 నిమిషంల వరకు పౌర్ణమి తిథి ఉంటుందండి. తదుపరి పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము శతభిష. సెప్టెంబర్ 6 రాత్రి 10 గంటల 55 నిమిషంల నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 9 గంటల 41 నిమిషం వరకు. తదుపరి పూర్వభాద్ర. ఈ రోజున రాశి కుంభరాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ కుంభరాశి కిందకి వస్తారు. యోగము సుకర్మ. సెప్టెంబర్ 6 ఉదయం 11 గంటల 51 నిమిషం నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 9 గంటల 22 నిమిషంల వరకు. తదుపరి ధృతి. కరణము భద్ర. సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషంల వరకు. తదుపరి భవ. సెప్టెంబర్ 7 రాత్రి 11 గంటల 38 నిమిషంల వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 5 గంటల 45 నిమిషంల నుంచి ఉదయం 7 గంటల 16 నిమిషంల వరకు. మరలా రాత్రి 3 గంటల 39 నిమిషంల నుంచి ఉదయం 5 గంటల 8 నిమిషంల వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4 గంటల 43 నిమిషంల నుంచి సాయంత్రం 5 గంటల 32 నిమిషంల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 49 నిమిషంల నుంచి సాయంత్రం 6 గంటల 21 నిమిషం వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషంల నుంచి సాయంత్రం 4 గంటల 49 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మముహూర్తం 4 గంటల 29 నిమిషంల నుంచి 5 గంటల 17 నిమిషంల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషంల నుంచి సాయంత్రం 4 గంటల 21 నిమిషం వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 6 గంటల 57 నిమిషంల నుంచి రాత్రి 7 గంటల 18 నిమిషంల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 50 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకు సమాధానము శనైశ్వరుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, రామాయణంలో జటాయువు ఏ దేవుడి సోదరుడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే పౌర్ణమి వ్రతము, పౌర్ణమి, శ్రీ సత్యనారాయణ పూజ అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, ఈ రోజున అన్నప్రాసనకు, బారసాల చేసుకోవటానికి, చిన్నపిల్లల్ని ఊయల్లో వేయటానికి, వ్యాపార వ్యవహార పనులు నిర్వహించుకోవడానికి, సాధారణ పనులు రోజువారీ పనులు చేసుకోవడానికైతే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, కన్య, ధనసు, కుంభరాశులండి. సెప్టెంబర్ 8 ఉదయం 6 గంటల 7 నిమిషంల వరకు మంచి చంద్రబలం అనేది ఉంది ఈ రాశులకు. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు సెప్టెంబర్ 7 రాత్రి 9 గంటల 41 నిమిషం వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి సెప్టెంబర్ 7 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు.
సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.